ఇది మా అమ్మ, ఈయన మా నాన్న, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా అమాయకపు అత్తయ్య, ఈయన మా మామయ్య రంగరాజు, పాత సినిమాలో రావు గోపాలరావు టైపు. మా అమ్మ పెళ్లికి గిఫ్ట్గా మా తాత కట్టించిన బంగ్లా నుంచి మమ్మల్ని గెంటేసి దానికి ఆనుకున్న ఒక చిన్న ఇల్లు ముష్టేశాడు. మా రెండేళ్ల మధ్య బంధం ఈ గేటంత అయితే, దూరం ఈ గోడంతా. అది మనమే, కోనవరం కింగ్ సూరిగాడు. బాబు ఏడవట్లేదు, ఒకసారి చూడండి డాక్టర్. నేను ఏడవాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు, అందుకే వాళ్ళ కోసం ఏడ్చాను. కానీ మళ్ళీ ఆపలేదు. ఆ రోజు నుంచి నిరాటంకంగా ఏడుస్తూ అందరినీ ఏడిపిస్తూ ఏడుపు మా కూడా బిరుదు కూడా తెచ్చుకున్నాను. నా ఏడుపు భరించలేక కొంతమంది చెవులు మూసుకున్నారు, కొంతమంది ఏమో తలుపులు మూసుకున్నారు. కానీ నేను మాత్రం నోరు మూయలేదు. సెప్టెంబర్ 14, 1994. ఆ రోజు నుంచి నేను ఎంత ఏడిచినా నన్ను పట్టించుకోవడం మానేశారు. కానీ పక్కింట్లోంచి ఏవో నవ్వులు వినిపిస్తూ ఉండేవి. ఆ నవ్వులు ఎవరో అర్థం కావడానికి 3 నెలలు పట్టింది. చూడరా నీ మరదలు ఎంత చక్కగా నవ్వుతుందో. నువ్వు ఉన్నావు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నా నవ్వు విని మా అమ్మ కంగుతుంది. నేను కూడా షాక్ అయ్యాను. ఏడుస్తూ ఏడిపించేవాడిని. దీన్ని ఏడిపించడంలో ఎంత ఆనందం ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. అప్పటి నుంచి రోజు దీన్ని ఏడిపించడం మొదలు పెట్టాను. బావా, అదిగో చూడు ఎంత పెద్ద మామిడికాయ. నాకు కోసివ్వా? నాతో అమ్మ నాన్న ఆట ఆడితే కోసిస్తా. ఏం కూర వండేవే? అరటికాయ. ఛీ, అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు. అలాగేనండి. ఛీ, చండాలంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు. ఇంకొంచెం ఉప్పే. అలాగేనండి. బావా, మామిడికాయ. అప్పుడేనేంటి నా కాళ్ళకు? బావా, ఆకలేస్తుంది. మామిడికాయ కోసివ్వవా? అయితే కొసిచక ఇంకో కాళ్ళు నొప్పుతావా? ఏయ్, ఆగవే. ఆగు. ఆగుతావా లేదా? నా కాళ్ళు నొప్పుకుంటూ వెళ్ళిపోతావా? ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కైరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పకపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు. అత్తయ్య, సూర్య పొలం దగ్గర పేకాట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి వేలడంత లేడు పేకాట ఆడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య అత్తయ్య, పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మా నాన్న ఆట ఆడుతుంది. అమ్మా నాన్నట? ఇవాళ దాని పని చెప్తాను, పద. అమ్మ కొట్టకమ్మా, నేను ఇంకా ఆగలే. ఈ వయసులో నీకు అమ్మా నాన్న కావాలా? అమ్మ కొట్టకే. అడుగు మరి పని నీకు. ఇప్పుడైనా ఆడతా కాళ్ళు? ఎప్పుడైనా ఆడతావా? అచ్చిగచ్చిగా
పెట్టుకోవచ్చుగా. బాగా తగిలేయా? నాతో పెట్టుకోకు. నాకేం తగలలేదు. నిన్నే మీ అమ్మ బాగా చితకబాదింది. అచ్చికచ్చిక. నాకేం తగలేదు. ఏం తగలలేదా? అవును. ఇప్పుడు తగిలిందా? ఏంటి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తున్నాడా? అవునే, సాయంత్రం త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. మీ బావ హీరోలాగా భలే డాన్స్ వేస్తాడు. ఆడ హీరోనా? పిల్లిగడ్డం వేసుకొని. అదేంటి అలా అంటావు? ఆ స్టైల్, ఆ స్మైల్ అచ్చం మీసం పెంచుకున్న మహేష్ బాబులా బాగుంటాడు కదే. ఆడు మహేష్ బాబా? నీ కళ్ళేమైనా పోయాయా? వంకర పడలేదవా? అయితే ఏంటి, నాకు అలా రఫ్గా ఉంటేనే ఇష్టం. మీ బావ హాట్గా బాగుంటాడు తెలుసా? హాట్ అంటే? మిరపకాయ బజ్జీ. నీకు ఇష్టం ఉండదు కదా, నువ్వు కప్ చెప్తే. నేను వెళ్తున్నానే, రికార్డింగ్ డాన్స్కి రెడీ అయ్యి వెళ్ళాలి. ఆయన అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? ఏ ఇలియానా తమన్నా అనుష్క దిగండి దిగండి దిగండి. రే అలా వదలకు కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డాన్స్ నువ్వే పెట్టించావుగా. అమ్మాయిలు మొమ్మట్లాగా డాన్స్ బాగానే చేస్తారంటావా? సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఎవరనరా బాబు? మరి ఏమైనా కోడి పందాలు ఏంటి? తేరగా చూసి వెళ్ళిపోవడానికి. అరే 20 రూపాయలు తీసుకోరా. అరే చందా ఏంట్రా బాబు? ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళు ఎవరు నచ్చారేంటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. పొట్టుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేగా. సాయంత్రం డబ్బులు పెట్టుకొచ్చే పెళ్లికి ముందే శోభనం. మనసునే చేసినాడే ఇస్త్రీ. స్ట్రాబెరీ, బ్లూబెరీ, బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినాడు ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. వీళ్ళు ఎవరేమన్నారా? ఇప్పుడు పెట్టారు దుకాణం. వెంకటరమణుని చూచారా? పాష్ పరదేశి నేను పర్ నుంచి వచ్చేసాను. గట్టిగా పాడండి. అసలు గేమో నా సొంత పేరు ఆండ్రియానో ప్యాసోరింగా. అయ్యో అయ్యో, ఎంత పాపం. మన చేత బూత్ పాటలు పాడిస్తాడా? మీరిలా చూస్తూ ఊరుకుంటే గుళ్ళోనే రికార్డింగ్ డాన్సులు పెట్టిస్తాడు. పదండి, తోలు తీస్తే గాని బుద్ధి రాదాడికి. లేవండి. ఏంటలా చూస్తున్నారు? పదండి. వీళ్ళందరి తర్వాత ముందు కోడి పెట్టోడు వాయించండి. రికార్డింగ్ డాన్స్ ఇవాళ కాపరీ డాన్స్ చేపిస్తాను.
భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాను రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొడుతాడు ఎవరు. ఒరే సునీతి నీ కోసం బెల్ల కొడుతుంది. పని చూసుకో. సూరి సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, వెళ్ళి పెట్టరా అడుగుతుంది కదా. సూరి సునీత పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్ చెప్తా. థ్యాంక్ యూ సూరి, మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో నీ చేతులు కాయలు అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్ ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, రేపు కలుద్దాం. ఏయ్ అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని జోలికి వస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే, అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో, నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటో నువ్వు పడినిచ్చేది, అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి సార్. అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి, అది ఆ బండే కావాలి. సార్ ఒకసారి ఓనర్ గారిని పిలవండి. ఉండండి. ఓర్ని మెకానిక్. ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మే. మార్కెట్లో దొరకటం లేదు సార్, కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటుంది ఏంటి? 1,50,000 ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా? సార్ ఈ బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు. ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. 2 minutes సార్, టెస్ట్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు. సార్ స్లో సార్, స్లోగా వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. 1,50,000 బండి స్లోగా వెళ్ళడం గట్రా కొనుక్కునేది సార్, భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడుతున్నావు కదరా, నువ్వు పడితే అలాగా? ఏంట్రా ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు. 1,50,000 పెట్టుకుంటే పెట్రోల్ ఆగిపోతుంది. ఏం చేస్తారు సార్ మీరు? బండి తిని సార్ మీరు చేసేది ఏం బాగాలేదు సార్. అవును, అసలు ఈ బండి ఎక్కడరా నీకు? దీని పేపర్ లేరా? ఏంట్రా అలా చెప్తున్నావు? ఏంట్రా చోట్ల పట్టేస్తున్నాయి? కొట్టమంటావా? కేకలు ఎంత ఏంట్రా? నోట్లో గుడ్డలకు మరి కొడతా. నోరు ఏంటే ఇది? ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామనే ఇవన్నీ ఆడిచ్చినేనా? టెడ్డీ బేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబలు. టెడ్డీ బేర్లకి గిఫ్ట్లకి పడిపోయేవాడికి తింగర ముఖం దానే. ఇదేంటిది? లవ్ లెటర్. ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడాగా ఉంది? ఇప్పుడు నాకు అర్థమైంది, కోడి రక్తం ఇది. కోడి రక్తం పడిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తప్పుడవా, కోడి రక్తంతో లెటర్ రాస్తావారా? ఉండు నీ పని చెప్తాను. కోడి కాదురా, కుక్కని కొట్టినట్టు కొట్టాలి నేను. ఇద్దరు పెద్ద బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాను కదరా, నన్ను ఇంత మోసం చేస్తావా? నేను
నేను నీతో రాకపోతే నిద్ర మాత్రం మింగి చస్తానన్నా చంపేసేలా ఉంది ఆపండ్రా పరువు మొత్తం తీసావు కదరా చావురా చావు రే ఉంగరం ఎదురా ఉంగరం ఏది నా గుర్తుగా నీకు ఉంగరం కావాలరా నీకు కత్తి కత్తి అది ఏళ్ళు కోసేమంటావా ఇస్తావా ఇవ్వ ఏరా తోలు తీసిందా ఊరమ్మలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అవును ఇందాక లేట తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. రండిరా 108కి ఫోన్ చేసుకోరా. బావా ఒకసారి రావా, అర్జెంట్ పని. ఏంటి? నన్ను బుజ్జిగడికిచ్చి పెళ్లి చేస్తారంట. చివరిగా ఆడికి అంటగడుతున్నారన్నమాట. ఇంకే చేసుకో, నీకు ఆడికి బాగా సెట్ అవుతులే. ఏం బాగోదు, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు కూడా అలాంటి బుజ్జిగడికి పిల్లలు అవుతుంది చెప్పు. జోకులు వేక్ బావా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. చెడగొట్టు అంటే మనిషిని కొట్టిన తీసి కాదే. ప్లీజ్ బావా. అసలు నీకు ఎలా కనబడుతున్నానే? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టాయి ప్లీజ్ ప్లీజ్. మీ నాన్న వస్తున్నారు. అయ్య బాబాయ్ నాన్న. మరి అది రామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఉమాదేవితే నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా? ఇంట్లో అమ్మ ఉన్నారా? పెరట్లో ఉంది. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళి. వస్తానురా. ఎరా బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? నువ్వు కూడా రా బాబు. అరే బాబు రే 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 ప్లీజ్ రే రే. అయ్యి బాబోయ్, అరే బుచ్చిగడలు అమ్మ నాకు అసలే పోయారా, నన్ను వదిలేరు నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది రా, నేను ఉన్నా కదా. తెంగ రోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. ఏంటి అదంచుడు పసుపు అంత కింద పోతుంది, సరిగ్గా చేయలేవు. సోకుల మీద ఉన్న సెట్ట పని మీద ఉండదా? సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు ఒడ్లు ఏరడం? త్వరగా కానీ, ఒక్క పని మీద ఉంటావా? మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడ్డి వెళ్దామని వచ్చామండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఇది నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ అప్ అండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చి వెయ్యి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం సరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాకట్లేదు. అప్పో సొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యం తప్పులు చేస్తేని మన ఇంటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చారండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్లి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉంటే కంటే సొంత దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి పిల్ల చామంచాయే కదా? చామంచాయ ఇంకేమన్నా, పిల్ల ముత్యాల విలవల మెరిసిపోతుంటని మీరు ఈ మధ్య చూడలేదేమో. అది చొక్కాని ఎక్కడ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడంటే మరి చిన్నేం కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా? ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టుండి పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి, కానీ పాపం ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయనవుతుంది పాపం. ఎందుకు? మొన్నసారి వంట చేస్తాను రెండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్స్ వేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండిల్లంతా కానీ బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ దృష్టం మోడి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో, కానీ ఇటు ఒకసారి తిన్నాడు. తిన్నానండి,
ఎలా ఉందిరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను, కానీ కుక్కలు కూడా తినవండి. చిచి, కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. ఫోన్లే, నేను చెప్పిన మాట అయినా వింటుందా? అయ్యో ఎందుకు విందండి? వాళ్ళెవరే మీరు? ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు? అసలుకే పెద్దల్లో వయసు వచ్చాక ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతూ ఉంటారు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి ఏరా. అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకేమో ఉమాదేవికి ఎన్ని కథలు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు, ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. వెళ్ళండి. పదరా, మళ్ళీ పెళ్ళే కలుస్తాను. ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే.